హలో ఆల్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఈరోజు ఈ వీడియోలో మనము టీజీ టెట్ 2026కి ఎలా అప్లై చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ప్రజెంట్ బీఎడ్ 4th సెమిస్టర్ పర్సూ చేస్తున్నా. నేనే టెట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నా. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాది అప్లికేషన్ ఫిల్ చేసుకుంటాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్లో టీజీ టెట్ అని టైప్ చేస్తే మీకు ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో టీజీ టెట్ 2026. సో ఇక్కడ చూస్తే మీకు ఇది మీకు ఓవరాల్గా మీకు టీజీ టెట్కి సంబంధించి డాష్ బోర్డ్ అనమాట. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇలాగే వస్తుంది మీకు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు హోము, ఇక్కడ మీరు నోటిఫికేషను. ఓకే, సో నోటిఫికేషన్ చూసుకుంటే మీకు నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకోండి. అంటే మీరు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్స్ని అయితే చూపిస్తాను మీకు. మొత్తం ప్రతిదీ A to Z ఉంటుంది ఇక్కడ లాస్ట్ డేట్లో. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వచ్చిందంటే 13th ఏప్రిల్కి వచ్చింది. సో మనకు ఆన్లైన్ సబ్మిషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకు 15th నుంచి స్టార్ట్ అవుతుంది. పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు ఓకే, మీరు ఎప్పటి వరకు సబ్మిట్ చేసుకోవచ్చు అంటే ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో తర్వాత మనకు ఆన్లైన్ సబ్మిషన్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే సేమ్ ఇదే డేటే ఉంటుంది మనకు. హెల్ప్ డెస్క్ కావాలంటే మనకు ఇక్కడ మనకు ఏప్రిల్ మనకు జూలై 31st వరకు అయితే మనకు ఉంటుంది అనమాట. సో హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకుంటామంటే మనము జూన్ 9 నుంచి మనకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయితే డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ బిట్వీన్ అంటే ఇంకా అఫీషియల్గా అయితే ఇవ్వలేదు. ఇప్పుడైతే మనకు టెంటేటివ్గా 15 నుంచి 30 మధ్యలో డేట్స్ ఇచ్చారు. టైమింగ్స్ వచ్చేసి మనకు 9 AM to 11:30 PM ఫస్ట్ షిఫ్ట్ అది మనకు. సెకండ్ షిఫ్ట్ వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ ఉంటుంది, ఇది 2 PM to 4:30 PM అనమాట. ఓకే, మీకు ఏ షిఫ్ట్ వచ్చేది తెలియదు. అంటే పేపర్ 1 వాళ్ళకి ఫస్ట్ షిఫ్ట్, పేపర్ 2 వాళ్ళకి సెకండ్ షిఫ్ట్ అట్టు ఉంటుంది అనమాట. 2 పేపర్లు రాసే వాళ్ళకైతే 2 షిఫ్ట్స్ ఉంటాయి, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. ఓకే, సో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా మనకు ముందే వాళ్ళు మెన్షన్ చేశారు. ఎప్పుడంటే జూలై 28 నుంచి జూలై 31 మధ్యలో మనకి ఎప్పుడన్నా రిజల్ట్స్ రావచ్చు అని చెప్పారనమాట. సో ఇది మనకు అఫీషియల్గా మనకు పి రేవంత్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ టెట్కి, మనకు ది డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ SCERT తెలంగాణ హైదరాబాద్. ఇది మనకు వచ్చిన అఫీషియల్గా బులెటిన్ అనమాట. సో మీరు ఇవన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు ఏంటంటే మనకు సిలబస్ కూడా చూసుకోవచ్చు. మీరు సిలబస్ కూడా చెక్ చేసుకుంటే మీకు డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ. మీరు ఒకసారి చూసుకోండి. నేనైతే డైరెక్ట్గా మీకు ఎట్లా అప్లై చేయాలో ఇప్పుడు ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, సో ఇక్కడ మీకు ఫీ పేమెంట్ ఉంది కదా, ఫస్ట్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎంటర్ యువర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనకు మ్యాండేటరీ అని చెప్పారు కదా, ఫీల్డ్ మార్క్స్ విత్ కామా స్టార్ ఆర్ మ్యాండేటరీ అని చెప్పారు కదా. సో ఆల్ ద అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ దేర్ పేమెంట్ ఫామ్ విత్ కరెక్టెడ్ డేటా యాజ్ ద పర్సనల్ డీటెయిల్స్ సబ్మిటెడ్ ఆర్ నాన్ ఎడిటబుల్ విల్ బి యూజ్డ్ ఇన్ యువర్ సబ్సిక్వెంట్ విజిట్స్ అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫామ్ ఫిల్అప్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఇది అప్లికేషన్ ఎట్లా స్టార్ట్ చేసామంటే ఫస్ట్ మనం ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మనకు 67 నా ఆధార్ నెంబర్ నేను ఎంట్రీ చేస్తున్నా. యాక్చువల్గా మనకు యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారము మనం ఏంటంటే ఈ ఆధార్ నెంబర్ని కూడా బ్లర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు మనకి యూట్యూబ్ అల్గారిథం చేంజ్ అయింది కాబట్టి మనం ఇట్లా పబ్లిక్లో ఆధార్ నెంబరు మన పర్సనల్ డీటెయిల్స్ షో చేయదు కాబట్టి నేను దీని అయితే బ్లర్ చేస్తున్నా మీకు. సో దాని తర్వాత ఎంట్రీ చేసిన తర్వాత మీరు ఇక్కడ గో అని అప్లై చేస్తే మీకు ఇట్లా వస్తాయి అనమాట ఆధార్ నెంబరు. అప్లికెంట్స్ నెంబర్ ఇట్లా మీకు కనిపిస్తుంది. అప్లికెంట్స్ నెంబర్ అంటే నాదే కాబట్టి, సో ఇక్కడ నేను యాజ్ పర్ SSR ఈక్వల్ కాబట్టి నేను క్యాపిటల్ లెటర్స్లో ఎంట్రీ చేస్తా. SSCలో అయితే మనకు K వీరేషన్ ఉంది. తర్వాత ఈమెయిల్ ఐడి, సో నేను ఒక ఈమెయిల్ ఐడి ఇస్తున్నా ఇక్కడ వచ్చేసి. ఇంకా ఇక్కడ మొబైల్ నెంబరు ప్రాపర్గా మీకు వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. 8639935448 మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫస్ట్ మీరు ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఏంటంటే ఇది ఇయర్ మీకు మనం బేసిక్గా ఇప్పుడు ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా మనకు 1990 నుంచి 1990 మధ్యలో ఉంటారు కాబట్టి, సో నేనైతే ఇయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా February 9. ఇది నా డేట్ ఆఫ్ బర్త్. కమ్యూనిటీ మాది BCB. ఆర్ యూ ఏ డిఫరెంట్ లేబుల్ పర్సన్ అంటే నో అని చెప్తా, నాకు ఎలాంటి ఫిజికల్గా మనకు అవేం లేవు కాబట్టి. డూ యూ బిలాంగ్ టు తెలంగాణ అంటే ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ పేపర్ ఏది చూస్తామంటే మనం పేపర్ 2, ఎందుకంటే నాకు పేపర్ 1కి నాకు ఎలిజిబుల్ లేదు, నేను డైట్ సెట్ చేయలేదు అనమాట, TT చేయలేదు. పేపర్ 2 నేను B.Ed పర్సూయింగ్ చేశాను కాబట్టి పేపర్ 2కి ఎలిజిబుల్. ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఏ టీచర్? నో, నేను టీచర్గా ఏం వర్క్ చేయట్లేదు. సో పర్సింగ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ అని ఉంది కదా ఇక్కడ మీకు. ఐఎమ్ పర్సింగ్ పేపర్ 2 రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్, ఎందుకంటే నేను ఇప్పుడు B.Ed చేస్తున్నా కదా. ఒకవేళ మీరు డైట్ సెట్ చేసి ఉంటే, ఒకవేళ మీరు TTC అని కంప్లీట్ చేసి ఉంటే ఐ హ్యావ్ పాస్డ్. ఒకవేళ రెండు మీరు ఏంటంటే TTC కంప్లీట్ చేసి ఈ డైట్ కంప్లీట్ చేసి B.Ed కంప్లీట్ చేసి ఉంటే ఐ హ్యావ్ పాస్డ్ పేపర్ 2 అండ్ టీచింగ్ అంటే మీరు రిలేటెడ్ చేసుకోండి. పేపర్ 2 B.Ed కంప్లీట్ చేసి ఇప్పుడు నేను డైట్ చేస్తున్నా అంటే ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఏంటంటే ఐఎమ్ పర్సింగ్ పేపర్ 2 రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ అని చెప్తున్నాను అనమాట నేను. ఓకే, సో ఇక్కడ మీరు హ్యావ్ యూ గాన్ త్రూ ద డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటే ఎస్, ఇందాక మీకు అందరికి ఓపెన్ చేసి ఉంచా కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అన్న ఒకసారి చెక్ చేసుకుంటున్నా మళ్ళీ. సో చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ కొడుతున్నా.
ప్రొసీడ్ కొట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ విండో మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ విండో అయితే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేస్తామంటే మనము ఇప్పుడు మళ్ళీ మనం స్టెప్ బై స్టెప్గా ఒకసారి వెళ్ళి చూసుకుంటాం. ఒకసారి చూసుకోండి, ఇక్కడ మళ్ళీ మనకు పేమెంట్ డీటెయిల్స్, పేమెంట్ టైప్ మనకు వచ్చేసి యూపీఐ అని పెడుతున్నా. సో నెక్స్ట్ 750 రూపీస్ క్యాప్చా ఎంట్రీ చేయాలి ఇక్కడ. సో 06603. ఓకే, సో క్యాప్చా ఎంట్రీ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఏముందంటే మనకి ఇక్కడ డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ అండ్ గాన్ త్రూ ద నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఫుల్లీ ఎలిజిబుల్. ఒకసారి దీన్ని చేసిన తర్వాత మీరు ప్రొసీడ్ టు పేమెంట్ అని కొట్టండి. ప్రొసీడ్ టు పేమెంట్ అని కొడితే సో ప్లీజ్ చెక్ ద డేటా థరోలీ దెన్ సబ్మిట్ ద ఫామ్ అని ఉంటుంది. సో ఇది ఒక్కసారి మీరు చూసుకోండి. సో నేనైతే కన్ఫర్మ్ చేస్తున్నా. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకు సో ఇట్లా పేమెంట్కి అయితే మనకు ఇట్లా ఒక డాష్ బోర్డ్ అయితే వస్తుంది అనమాట. ఇంటర్ఫేస్ వస్తుంది, పేమెంట్కి సంబంధించి ఇంటర్ఫేస్ వస్తుంది మనకు. సో అప్పుడు మనం ఇట్లా ఇట్లా చూసుకోవచ్చు అనమాట. క్లిక్ టు సీ క్యూఆర్స్ కోడ్ అనేది కదా, ఇక్కడ మనం ఈ క్యూఆర్స్ కోడ్ని క్లిక్ చేసుకుంటే మనం యూపీఐ నుంచి ఇది మనకి ఇక్కడ టైం ఇచ్చారనమాట. సో ఈ క్యూఆర్స్ కోడ్ని సో నేనైతే అది మనకు పేమెంట్ చేయాలంటే క్లిక్ టు స్కాన్ అనేది ఇక్కడ మనకు 5 minutes టైం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా మనకు 773 రూపీస్ అయితే చూపిస్తుంది అనమాట. నేను ఒకటే పేపర్ అప్లై చేస్తున్నా. మీరు 2 పేపర్స్ అప్లై చేస్తే బీసీ వాళ్ళకి 1000 రూపీస్ ప్లస్ జీఎస్టీ. సో పేపర్ 1 అప్లై చేసినప్పుడు మీకు సేమ్ అమౌంటే ఉంటుంది, పేపర్ 2 అప్లై చేసిన సేమ్ అమౌంటే ఉంటుంది. పేపర్ 2 2 పేపర్లు అప్లై చేసిన మీకు 1000 రూపీస్ బీసీ వాళ్ళకి, మిగతా వాళ్ళకి. ఎస్సీ ఎస్టీలకు అయితే మనకు 950 రూపీస్ ప్లస్ జీఎస్టీ కనిపిస్తుంది 2 పేపర్లకి. ఓకే, ఓన్లీ ఒక పేపర్ అయితే 700 అనమాట ఎస్సీ ఎస్టీలకి. సో ఇప్పుడు నేను కొడుతున్నాను చూడండి. సో నాది పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిందనమాట. సో ఇట్లా వచ్చేస్తుంది మీకు. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇది మనం ఒకటి జర్నల్ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము జర్నల్ నెంబర్ ఫర్దర్ రిఫరెన్స్ కోసము. ఓకే, నేను ఇక్కడ దీన్ని పేమెంట్ రిసిప్ట్ని కూడా ఇది మనం ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ అంటే సేవ్ యాజ్ పీడిఎఫ్ అని పెడుతున్నాను, నేను సేవ్ చేసిన. సో దాని తర్వాత మళ్ళీ మనం ఇట్లా వెనక్కి వచ్చేస్తే సో మనకు ప్రొసీడ్ టు అప్లికేషన్. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ అని ఉంటుంది. సో ఇట్లా ప్రొసీడ్ టు అప్లికేషన్ కొట్టంగానే మనకి ఇట్లా కొంచెం ఎందుకో మనకు బాగా నెట్ ఇట్లా వస్తుంది అనమాట మనకు ఇంటర్ఫేస్. ఇప్పుడు మనకు దీంట్లో ఆల్రెడీ మనం డీటెయిల్స్ ఫిల్ చేసినాం కాబట్టి ఇంకా కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫాదర్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్లో ఎట్లా ఉంటే అట్లనే ఇవ్వాలి మనము. సో 10th క్లాస్లో ఎట్లా ఉందంటే మా నాన్న పేరు ఇట్లనే ఉంది, మా అమ్మ పేరు వచ్చేసి ఇచ్చేసాను నేను. డ్యూ బిలాంగ్ టు తెలంగాణ, ఎస్ అయిపోయింది, ఇది అయిపోయింది. జెండర్ వచ్చేసి మెయిల్, సో బీసీబీ ఇవన్నీ ఉన్నాయి మనకు. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ వచ్చేసి ఇది కూడా, ఎందుకంటే ఇక్కడ మనకు కొన్ని నేను ఇక్కడ నేను కొంచెం వీటిని బ్లర్ చేస్తున్నాం పర్సనల్ డీటెయిల్స్ని. ఇక్కడ మనం ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటున్నారు. మీ 10th క్లాస్ మెమోలో ఉన్నట్టుగానే మీరు ఇట్లా ఎత్తుకోవాలన్నమాట. సో దాని తర్వాత పాస్వర్డ్ పర్సింగ్ కాబట్టి హ్యావ్ యూ గాన్ త్రూ ద డీటెయిల్, ఎస్. అడ్రస్ రాయాలి. మీరు ప్రజెంట్ కొంతమంది జాబ్ పర్పస్ కోసం హైదరాబాద్కి వచ్చి ఉంటారు కదా, సో అది కాదు, మీ పర్మనెంట్ మీ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అదే నెంబరే, అదే అడ్రస్సే రాయాలన్నమాట. మీరు ఇక్కడ హౌస్ నెంబర్ వచ్చేసి మనకు ఇది. సో ఇక్కడే మనకు స్ట్రీటు, కాలనీ అన్నీ రాయాలి. మేడికొండ, మండల్ వచ్చేసి మనకు ఐజా. డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మనం ఇక్కడ మనం టైప్ చేయాలన్నమాట. జోగులాంబ గద్వాల్. మనకు స్టేట్ వచ్చేసి మనకు తెలంగాణ 09127. దాని తర్వాత మనకు అప్లైడ్ పేపర్ 2 లాంగ్వేజ్ చూసాను ఫర్ పేపర్ 2 వచ్చేసి నేను తెలుగు అని పెట్టుకుంటున్నా. మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి, ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్, సాంస్క్రిట్ అని డిఫరెంట్ ఉంటాయి అనమాట. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే తెలుగు అని సెలెక్ట్ చేసుకుంటున్నా. క్వశ్చన్ పేపర్ మీడియం ఫర్ పేపర్ 2 వచ్చేసి మనకు కామన్గా తెలుగు, ఇంగ్లీష్లోనే వస్తుంది, బోత్ ద సెక్షన్స్లో వస్తుంది అనమాట మనకు. ఓకే, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మినిమల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకోండి. సో క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ BE, BEd, ఓకే, B.Ed స్పెషల్ ఎడ్యుకేషన్, అడ్మిటెడ్ అండ్ పర్సింగ్ ఫైనల్ ఇయర్ B.Ed. ఇక్కడ చూడండి ఫైనల్ ఇయర్ కూడా, ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో అంటే నాలాంటి వాళ్ళకి అనమాట ఇది. ఓకే, సో వాళ్ళకి B.Ed ఫైనల్ ఇయర్ B.Ed స్పెషల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 23/12/2015 అంటే 2015 తర్వాత పాస్ అయిన వాళ్ళు. ఆఫ్టర్ అన్నాడు కదా, ఆన్ ఆర్ ఆఫ్టర్ అన్నాడు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే 1 సెలెక్ట్ చేస్తున్నా. అంతకంటే ముందు పాస్ అయిన వాళ్ళు 2ని సెలెక్ట్ చేయాలా, ఆ తర్వాత పాస్ అయిన వాళ్ళు 1ని సెలెక్ట్ చేయాలన్నమాట అది. సో ప్రొఫెషనల్ కోర్స్ ఫర్ పేపర్ 2 ఏంటంటే నేను B.Ed స్పెషల్ ఎడ్యుకేషన్, జస్ట్ B.Ed అనేది. ఓకే, సో స్టడీయింగ్ ఎట్ ఏంటంటే ఇది మనకు ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజ్లో చేస్తున్నాను నేను. ఎంటర్ ద కాలేజ్ నేమ్ అంటే సో JEC కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అల్మాస్ కూడా హైదరాబాద్. JEC కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అల్మాస్ కూడా హైదరాబాద్.
సో సబ్జెక్టు ఆఫర్ పర్ పేపర్ టు అప్లయింగ్ ఫర్ ద క్లాస్ 6 టు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. ఎందుకంటే నేను నా సబ్జెక్ట్స్ అవి మెథడాలజీ. సో నా మెథడాలజీ ఏంటంటే ఇప్పుడు బీఎడ్లో నేను మ్యాథ్స్ కాబట్టి నా మెథడాలజీని తీసుకుంటున్నాను నేను. కొంతమంది ఇక్కడ మీరు సోషల్ సైన్స్ కూడా పెట్టుకోవచ్చు, సోషల్ స్టడీస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మ్యాథ్స్ పెట్టుకుంటున్నా. ఇక్కడ మీకు క్లాస్ 1 ఎక్కడ చదివారంటే మనం వచ్చేసి జోగులాంబ గద్వాల. ఇక్కడ కూడా క్లాస్ 2 కూడా మనం అంతా అక్కడే. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మాది మహబూబ్ నగర్, కానీ ఇప్పుడు కొత్తది కాబట్టి మాది జోగులాంబ గద్వాల అనమాట. గద్వాల. సో నెక్స్ట్ టైప్ విత్ రెగ్యులర్ స్కూల్ స్టడీ విత్ రెగ్యులర్ ఎంటర్ స్కూల్ నేమ్ అనేది మనకు శ్రీ సరస్వతి విద్యా మందిర్ మేడికొండ. క్లాస్ 3 యూపీఎస్ అప్పర్ ప్రైమరీ స్కూల్ మేడికొండ. నెక్స్ట్ వచ్చేసి 6th వచ్చేసి మనం జెపిహెచ్ఎస్ మేడికొండ. ఆర్ యూ డైరెక్ట్లీ అపియర్డ్ అంటే నో అని వస్తుంది ఇక్కడ మనకు. ఆర్ యూ డైరెక్ట్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ కొంతమందికి డౌట్ ఏమొస్తుంది అంటే ఆర్ యూ డైరెక్ట్లీ అపియర్డ్ ఇన్ ద ఓపెన్ మోడ్ అని చెప్పిండు డిగ్రీకి. లేదు, ఎందుకంటే మనం డైరెక్ట్ ఓపెన్ మోడ్లో చేయలేదు. సో మనం ఎస్ఎస్సి చదివినాము 10th క్లాసు. సో ఇక్కడ మనకు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి 240102275. హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ ఎనీ ప్రీవియస్ స్టేట్ అంటే నో అని చెప్తా. కాబట్టి ఇందులో నాకు ఏం తెలియదు అదంతా. కాకపోతే ఇక్కడ టీఎస్ సెంటర్ ప్రిఫరెన్స్ ఫస్ట్ మనం హైదరాబాదే, సెకండ్ కూడా హైదరాబాద్ ఇవన్నీ కదా. ఓకే, సెకండ్ హైదరాబాద్ ఏమీ లేదు. తర్వాత వచ్చేసి కొత్తగూడెం, దాని తర్వాత వచ్చేసి కోదాడ. ఇట్లా పెడుతున్నాను అనమాట మనకు. మనం ఏం చేస్తామంటే ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ 200 KB ఉండాలా, అది ఉండాలంటాడు. అప్లోడ్ ఫోటో అన్నాడు. ఫోటో అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మనకు చూస్ ఫైల్ అని ఉంది. ఇక్కడ మై పాస్ ఫోటో వచ్చేసి ఇట్లా వచ్చింది, గ్రీక్ వీరుడు. సో ఇది నా పాస్ ఫోటో అనమాట. ఓకే, సైన్ అప్లోడ్ చేసిన, పెట్టిన తర్వాత అప్లోడ్ అని కొడుతున్నా. సో ఇట్లా వస్తుంది అనమాట సైన్ ఫోటో. ఇట్లా అప్లోడ్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఇచ్చి సో అన్నీ చేసుకున్న తర్వాత ఒకసారి ప్రివ్యూ కొట్టాలా. ప్రివ్యూ కొడితే ఇట్లా వస్తుంది నీకు అంత డీటెయిల్స్. సో ఒక్కసారి ప్రివ్యూ అయితే చూసుకోండి. సో ప్రివ్యూని పర్ఫెక్ట్గా చూసుకోవాలి మీరు. ప్రివ్యూని మీరు ఎంత పర్ఫెక్ట్గా చూసుకుంటే అంత మంచిది. ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి అట్లా అని చెప్పేసి ఇట్లా సబ్మిట్ అని కొడుతున్నా. ఓకే, సో ఇప్పుడు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు ఇంకా సబ్మిట్ అని కొట్టేసినారు అనుకోండి. ప్లీజ్ చెక్ ద డేటా థరోలీ అండ్ దెన్ సబ్మిట్ ద ఫామ్. ఇఫ్ యూ సీ మెనీ డేటా టు బి కరెక్టెడ్ దెన్ క్లిక్ ఆన్ ద క్యాన్సిల్ బటన్ అండ్ మాడిఫై ద డేటా అండ్ ఎల్సో క్లిక్ ఆన్ కన్ఫర్మ్ బటన్ అండ్ అప్డేట్ ద అప్లికేషన్ ప్రాసెసర్. నేను కన్ఫర్మ్ చేస్తున్నా. సో అప్లికేషన్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ జర్నల్ నెంబర్ అన్నాడు. సో అప్లికేషన్ రిసిప్ట్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇట్లా వస్తుంది మనకు అప్లికేషన్ రిసిప్ట్. సో ఈ ఫార్మాట్లో మనకైతే వస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు నేను ప్రింట్ అని తీసి ఇట్లా సేవ్ చేసుకోండి. సేవ్ యాజ్ PDF. టీజీ టెట్ 2026 అప్లికేషన్ ఫామ్. సో ఇట్లయితే మనం సేవ్ చేసుకోవాలి. దాన్ని ఇంకా సేవ్ చేసుకున్న తర్వాత మనకు ఇది టోటల్గా మనకు అప్లై చేసే ప్రాసెస్ అనమాట. ఇట్లా సక్సెస్ఫుల్గా అప్లై అయిపోయింది మనది. సో మీరు కూడా ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. మనకి ఇంకా 2 days టైం ఉంది. నేనే చాలా లేట్గా అప్లై చేస్తున్నా. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ఇప్పటివరకు చేసుకోకపోతే చేసుకోండి. ఇదైతే మనకు ఇయర్లీ 2 times ఉంటుంది. మనకు టెట్ అనేది ఇయర్లీ 2 times ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఏముండదు. ఫర్దర్గా మీకు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కోసము అంటే మీకు డిఎస్సి కానీ మనకు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ మీరు క్వాలిఫై కావాలంటే ఈ టెట్ మార్క్స్ మనకు 20% మనకు వెయిటేజ్ ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మ్యాథ్స్ వీరేష్ సార్ యూట్యూబ్ ఛానల్. సో ఫర్దర్గా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.